అందరికీ నమస్తే. నా పేరు రామ్మూర్తి గౌడ్. బీసీ విద్యార్థి యువజన సంఘం జేఏసీ చైర్మన్గా కొనసాగుతున్నాం. ఈరోజు మీ అందరి ముందు ఒక విషయం చెప్పడానికి వచ్చిన, ప్రభుత్వ పాఠశాలలో 10th చదివి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివిన విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం ఉంది. అది బీసీ విద్యార్థులకు చాలా మందికి తెలియక అందరూ కూడా మోసపోతున్నారు. ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ఫీజులో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని మీకు తెలుసా? చాలా మందికి తెలియక ఇంటర్ అనగానే నారాయణ, చైతన్య, గాయత్రి ఇలాంటి కాలేజీలలో చేర్పించేసి మీరు ఇంజనీరింగ్లో పూర్తి రియంబర్స్మెంట్ లాస్ అవుతున్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఏంటంటే ఈరోజు మీకు ఇదే విషయాన్ని చెప్పడానికి ముందరికి వచ్చిన, ఎవరైతే గ్రామీణంలో జిల్లాలలో చదువుకుంటున్న విద్యార్థులారా 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన వాళ్ళకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చేటట్టయితే ₹1 ఫీజు రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ తీసుకోదు. అదే నువ్వు ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చేసినట్లయితే ఓన్లీ మీకు 40% మాత్రమే రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. 60% ఫీజు కట్టాల్సి ఉంటుంది. కనుక ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ కళాశాలలో చదివి అటు ఐఐటి పేరు మీద మోసపోయి ఇటు ఎంసెట్ రాక అటు ఐఐటి రాక మళ్ళీ డబ్బులు పెట్టి బీటెక్ చేసిన విద్యార్థులారా మీరందరూ గమనించుకోండి. ఇక్కడ చదువులు కూడా అంతా కూడా మోసపూరితం. మీ జిల్లాల్లోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చేరండి. మీ జిల్లాల్లో ఉన్నటువంటి, మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేరండి. మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. అంతే తప్ప ఇది ఒక కార్పొరేట్ మాయా ప్రపంచానికి మీరు అలవాటు పడి మోసపోవద్దు. మీ తల్లిదండ్రుల దగ్గర లక్షలు వృధా చేసి మీరు ఆ డబ్బులతో బాధపడొద్దని చెప్పేసి ఈరోజు నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా, మర్చిపోకండి, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదవండి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్ చదవండి, ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకోండి. అవసరమైతే ఎంసెట్లో సీట్ వచ్చినట్టయితే ₹1 ఖర్చు లేదు మీకు. మీరు నారాయణలో, చైతన్యంలో చదివినట్లయితే, వేరే కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో చదివినట్టయితే రియంబర్స్మెంట్లో మీకు 40% మాత్రమే వర్తిస్తుంది. 60% ఫీజు రియంబర్స్మెంట్ కట్టాల్సి ఉంటుంది. కనుక మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్న బీసీ విద్యార్థులారా, ఈ విషయాన్ని మీరు గమనించుకోండి.